అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. నాకు తెలిసి బహుశా శ్రీమఠం చరిత్రలో ఒక్కసారి బియ్యం మొదలైన ఆహార పదార్థాలను మఠం ఏనుగులతో మోయించారు. ఉదారమూర్తి అయిన మహాస్వామి వారు ఇటువంటి ఒక సంఘటనతో చరిత్ర సృష్టించారు. అది కూడా పేద హరిజనుల ఉదరములు నింపడానికి. అది నవంబర్ 1940. పరమాచార్య స్వామి వారు తిరుమరకుల్ నుండి తిరుచిట్టంకుడి గ్రామానికి వచ్చేటప్పటికి మొత్తం గ్రామం వరదలో చిక్కుకుపోయింది. తీవ్రమైన వడగండ్ల వాన వల్ల దాదాపు 500 మంది హరిజనులు దారి తెన్ను లేక అలమటిస్తున్నారని మహాస్వామి వారికి తెలిసింది. త్వరగా వారికి ఆహార పదార్థాలు సరఫరా చేయమని అధికారులకు ఆజ్ఞాపించారు. కానీ వర్షం వల్ల దారులు పడిపోవడంతో ఎద్దుల బండ్లలో పదార్థాలు సరఫరా చెయ్యండి అన్నారు. ఆ పని కూడా కుదరని పని అని స్వామివారికి తెలిసింది. అయితే మీరు వాటిని ఏనుగులతో మోయించి సరఫరా చెయ్యండి. ఈ ప్రాంతాన్ని గణపతీశ్వరం అని అంటారు. కనుక జనసేవలో ఏనుగులు పాల్గొనడం వల్ల పిల్లయార్ ఎక్కువ ఆనందిస్తాడు. పిల్లయార్ అనగా వినాయకుడు. ఇలా వినాయకుడు ఎక్కువ ఆనందిస్తాడు అని చెప్పారు పరమాచార్య స్వామివారు. ఆర్ గణపతి మహాపెరియవల్ విరుందు నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జై జై శంకర హరహర శంకర అని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.